అందరికీ నమస్కారం. రోజు రోజుకు సైబర్ క్రైమ్ పెరుగుతుంది. సమాజంలో ఈ ఒక క్రైమ్ పోలీస్ కి అందరు కూడా పెద్ద సవాల్గా అయింది. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని తగ్గట్టుగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఎవరెవరు ఈ నేరాల్ని చేస్తున్నారు వాళ్ళందరిపైన చట్టపరమైన కేసు బుక్ చేయడము, నేరస్తులు అరెస్ట్ చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశ వ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమారుతి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీం మెంబర్స్ అందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఫిబ్రవరిలో ఈ ఒక ఆపరేషన్ ఆక్టోపస్ ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 117 మందిని అరెస్ట్ చేశాను. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీస్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమ్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, 10 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, ఈక్విటాస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మ్యూల్ అకౌంట్ మొత్తం మనం అనలైజ్ చేసినప్పుడు బ్యాంక్ ఆఫీషియల్స్ ఒక నెగ్లిజెన్స్, ఒక ప్రమేయం చాలా అంటే చాలా కనిపించింది. ఎందుకంటే ఈ రోజు సైబర్ క్రైమ్ కావాల్సిన మెయిన్ ఆక్సిజన్ ఈ మ్యూల్ అకౌంట్స్. ఎవరెవరు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, అకౌంట్ సప్లై చేస్తారు, దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన బ్యాంక్ ఆఫీషియల్స్ వల్లనే ఈ రోజు ప్రజలు చాలా మోసపోతున్నారని చెప్పి తెలిసిపోయింది. ఇన్వెస్టిగేషన్ చాలా చేశాను. పై అధికారులు కూడా నేను 2-3 సార్లు లెటర్స్ రాయడం జరిగింది. వాళ్ళతో మీటింగ్ చేశాను, వాళ్ళతో కలవడం జరిగింది. కానీ మనకు బాధకరం ఏమంటే మార్పు వస్తలేదు. సో మనము ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 మనము ఈ బ్యాంక్ ఆఫీషియల్స్ ని మనం టార్గెట్ చేయాలి. వాళ్ళను మనము అరెస్ట్ చేసిన వేరే వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్ ని అరెస్ట్ చేశారు. చాలా మంది రకరకాల ప్రెషర్ పెట్టారు, మన వాళ్ళు తప్పలేదు అది ఇది అన్నారు. కానీ మనం ఎట్టి పరిస్థితి తగ్గలేదు. ముద్దాయిగా కోర్టు ముందు నిలబెట్టడం జరిగింది. దాదాపు 26 మొబైల్ ఫోన్స్, 14 చెక్ బుక్స్, షెల్ కంపెనీస్ ని ఏదో ఒక వంక పేరుతోని కంపెనీస్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన పేపర్స్, స్టాంప్స్, ల్యాప్టాప్స్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఒక బ్యాంక్ మేనేజర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ సప్లయర్స్ 350 సైబర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. దాదాపు 150 crores దాకా చీటింగ్ జరిగింది ఈ అకౌంట్స్ వల్ల కూడా తెలిసింది. ముఖ్యంగా బాధితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డిజిటల్ అరెస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కరెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి కరెంట్ అకౌంట్స్ నుంచి బ్యాంక్ ఆఫీషియల్స్ ద్వారా ఈ మ్యూల్ అకౌంట్ ద్వారా వీళ్ళంతా విదేశానికి ఈ అమౌంట్ తరలిపోతుంది. నెట్వర్క్ ఉంది, చాలా ఒక నెక్సెస్ ఉంది. బ్యాంక్ ఆఫీషియల్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, మ్యూల్ అకౌంట్ సప్లయర్స్ ప్లస్ బయట సైబర్ క్రిమినల్స్, ఈ ఒక నెక్సెస్ ని బ్రేక్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా కట్టుబడి ఉంది. ప్రజల ఒక భద్రతని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. దాని దిశలోనే మన ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తాను. చాలా అంటే ఎందుకంటే మనము జీరో టాలరెన్స్ మన ఒక పద్ధతి. తప్పు చేస్తే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. సో బ్యాంక్ ఆఫీషియల్స్ ఇప్పుడైనా అలర్ట్ ఉండాలి. మనం కూడా ఆర్బీఐకి రాస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్ట్రీస్ కూడా రాసి వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయాలని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఏ బ్యాంక్ అయినా మనం వదిలే ప్రసక్తి లేదు. సో వాళ్ళు కూడా మేనేజ్మెంట్స్, ఎందుకంటే ఈ మధ్యలో నేను కొంతమంది బ్యాంక్ ఆఫీసర్స్ తో మీటింగ్ చేస్తే వాళ్ళు ఎవరు కూడా నాలెడ్జ్ లేదు. సైబర్ క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఏ రకంగా సైబర్ క్రైమ్స్ ఉంది, కస్టమర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా వాళ్ళకు అర్థమైతే లేదు. ప్రాథమిక బాధ్యత ఈ సొమ్మును కాపాడాల్సిన, పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉందని చెప్పి చాలా మంది తెలియదు. ఏదో చాలా క్యాజువల్ గా ఏదో అయింది సార్, చీటింగ్ అయిందని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఎట్లా అయింది, ఏమైంది, మనం ఎట్లా మన కస్టమర్స్ సేఫ్ గార్డ్ చేయాలనేది వాళ్ళ దగ్గర ఆ ఒక ఇంట్రెస్ట్ కూడా లేదు, ఒక కూడా ప్యాషన్ లేదు. దీనిపైన కూడా మనం కన్సర్న్ అధికారులు కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది. సైబర్ క్రైమ్ అయిన తర్వాత అరెస్ట్ చేయడము ఇదంతా ఒక్కవైపు చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే ఇది బాగా పెద్ద నెట్వర్క్, వేలాది మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు, డబ్బులు పోవడం జరుగుతుంది. ఆఫెన్స్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు మనం ఇది ఆపకుండా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రజలు చైతన్యవంతం కావాలి. చాలా చూసేది ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ గురించి ఏపీకే ఫైల్స్
ప్లస్ అదే విధంగా పాతవి అన్ని కూడా OLX ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా అనుమానం వస్తే వాళ్ళు ఫోన్ కట్ చేయాలి. ఎవరు మీ ఓటీపీ అడిగారు లేదంటే మీకు ఎవరు బెదిరించారంటే వాళ్ళతో మాటలు పెట్టుకోవద్దు. వాళ్ళు చాలా రకరకాలు పెట్టి మీకు మాయ మాటలు చెప్తారు. డాటా కూడా లీక్ కావడంతో మీదేదో ఒక కార్డు చూపిస్తారు, ఆధార్ కార్డు చూపిస్తారు, ఫోటో చూపిస్తారు. దానివల్ల కూడా వాళ్ళు మీరేదో నిజం అనుకుంటారు. మనకు ఏ పోలీస్ కూడా డిజిటల్ అరెస్ట్ చేయరు. ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా ఒక రోజుకి డబల్ అయ్యే, వారంలో డబల్ అయ్యే సందర్భాలు లేవు. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు కూడా మీ ఆశలను అద్దెలు పెట్టుకొని ఎవరు కూడా భయపడకుండా ఈ సైబర్ క్రైమ్స్ కి బలి కావద్దని చెప్పి నేను కోరుతున్నాను. మీరు ఎట్లా మన ఆరోగ్యానికి కార్డియక్ అరెస్ట్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ అయినా గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఉంది. సైబర్ క్రైమ్ లో కూడా గోల్డెన్ అవర్ అంటే మనం ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయడం 1930 కి మీకు అది 24/7 రోబస్ సిస్టమ్ ఉంది. కాల్ చేయడంతో మీకు కన్సర్న్ బ్యాంక్ ఆఫీషియల్స్ కి వెళ్తుంది. వాళ్ళు కూడా సొమ్ము పోగొట్టుకుంటే అది ఆపడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అట్లానే మీరు www.cybercrime.gov.in కూడా వెబ్సైట్ లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ఒక సైబర్ క్రిమినల్స్ ని అరికట్టడానికి చాలా కట్టుబడి ఉంది. మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా చైతన్యవంతం చేయడానికి కూడా నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా మెలగాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ సైబర్ క్రైమ్స్ ని ఆపడానికి మాతోని చేయకల్పాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.